తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తన తెలంగాణ రక్షణ సమితిలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన క్షణం నుంచి ఆ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోన్న కవిత ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి తండ్రి కేసీఆర్ను టీఆర్ఎస్లోకి రావాల్సిందిగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇటీవల ఒక జాతీయ టీవీ ఛానల్కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెళతారా అన్న ప్రశ్నకు ఆమె భావోద్వేగంగా స్పందించారు. బీఆర్ఎస్ నుండి తనను పంపించేటప్పుడు ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేస్తూ ఒక జీవిత కాలానికి సరిపడా అవమానాలను అక్కడ భరించారన్నారు. ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టిన కవిత, ఒకవేళ కేసీఆర్ స్వయంగా తన దగ్గరకొస్తే తాను బీఆర్ఎస్లోకి వెళ్లడం కంటే ఆయననే తన పార్టీ తెలంగాణ రక్షణ సమితిలో చేరాలని కోరుతానన్నారు. కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె పలుమార్లు తన తండ్రి చుట్టూ దయ్యాలు చేరాయని పరోక్షంగా హరీష్ రావు తదితరులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం కవిత రాజకీయ పరిణితి చాటుకున్నారు.